రూపాయి లేదు కానీ విశ్వాసంతో వెళ్ళినాను. వెళ్ళి నా దగ్గర 1 lakh ఉన్నప్పుడు నేను 1 lakh అక్కడ అడ్వాన్స్ కట్టి వచ్చినప్పుడు బాకీ పైసలు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రే చేసినప్పుడు అద్భుతంగా మా మమ్మీకి కూడా డబ్బులు వచ్చినాయి. అక్కడ ఇంకా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మేము ఆ ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొన్నాక ఇల్లు కట్టాలని ఉండే కానీ అప్పుడే ఆ బ్యాంక్ లోన్ అవన్నీ తీసుకునేసరికి కొంచెం టైట్ పొజిషన్ అయిపోయింది నాది. కానీ దేవుడు సాయం చేసిండు రూమ్ కట్టడానికి. అది ఆ రూమ్ కడుతున్నప్పుడు పునాది రాయేయాలి. మన పాస్టర్ అప్పుడు మినిస్ట్రీ బయటకు వెళ్ళాడు, ఎవరు లేరు, పాస్టర్ డాడీ కూడా లేరు. ఎవరు లేనప్పుడు మన బ్రదర్స్ సేవకులు మా అంటే పిలవగానే అందరూ బ్రదర్స్ అందరూ వచ్చి ముందుకు వచ్చి ఒక పునాది రాయేసి ఇల్లుని నిర్మించడానికి ఎంతో నాకు సంతోషం అనిపించింది. అయ్యా దేవుడు మన ప్రణాళికలని నెరవేర్చే దేవుడు కనుక ఆ కట్టిన వెంటనే అది నోటరీ ల్యాండ్, నా రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు, నోటరీ ల్యాండ్. నోటరీ ల్యాండ్ వాళ్ళు నాకు తెలుసు, కట్టిన వెంటనే కూలగొడతారు, లేకపోతే ప్రెస్ వాళ్ళు వస్తారు. ప్రెస్ వాళ్ళు వచ్చి ఇది ఎందుకు కడుతున్నారు వాళ్ళ ఫోటోలు తీసుకుని వెళ్ళి పెద్ద న్యూసెన్స్ చేస్తారు వాళ్ళు. బహుశా తెలిసి ఉండొచ్చు మీకు. కానీ దేవుడు అక్కడ కట్టినప్పటి నుంచి ఒక ఏ అపాయం రాకుండా నా ఇల్లు ఒక ఇటుకను కూడా కూలగొట్టకుండా ఇక్కడ నిలబెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. నా పట్ల నా కుటుంబం పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిండు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ ప్రార్థన, అందరి ప్రార్థన, మా కౌకుల్ చర్చ్ మెంబర్స్ కూడా చాలా సహాయపడ్డారు. దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను.